రోజుకు స్వాతంత్ర సమరయోధులు చిరునవ్వులతో ఉనికంబాన్ని ఎక్కినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు చనిపోయి 95 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి గడగడలాడించినటువంటి యువ కిషోరాలు భారతదేశంలో కులం మతం లేకుండా సమాజం ఏర్పడాలని చెప్పి చిరునవ్వులతో ఉరికంబాన్ని ఎక్కారు వాళ్ళు. కానీ ఈరోజు కొంతమంది భగత్ సింగ్ వారసులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, మొత్తం యువతరాన్ని మత్తులో ముంచేసి దేశాన్ని మరో సామ్రాజ్యవాదులకు అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అసలు వాళ్ళు కలలు కన్నటువంటి రాజ్యం ఇప్పటికీ రాలేదు. ఆ రాజ్యం రావాలంటే మళ్ళీ ఈనాడు ఉన్నటువంటి యువతరం వాళ్ళు ఏ పద్ధతుల్లో అయితే పోరాటం చేసిండ్రో ఆ పద్ధతుల్లో పోరాటం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ కళలు సాకారం అవుతాయి. లేకపోతే ఆనాడు ఒక్క బ్రిటిష్ వాడే మన దేశాన్ని పరిపాలిస్తే ఈరోజు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్రాజ్యవాద దేశాలు మళ్ళీ మన భారతదేశాన్ని ఆక్రమించుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదానికి సొత్తులుగా వ్యవహరిస్తూ ఈనాడు ఉన్నటువంటి పాలకులు మొత్తం కార్మిక వర్గాన్ని, యువతరాన్ని, విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కానీ వాళ్ళే ఈరోజు మేమే గొప్ప వాళ్ళం, ఆ రోజు మేమే పోరాటం చేస్తామని చెప్పుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటుకరమైన విషయం కాదు. ఆనాడు భగత్ సింగ్ను ఉరియని ఒక ముస్లిం అడ్వకేట్ పోరాటం చేస్తే అసలు ఉరియాల వీళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని చెప్పి ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ వాదించినటువంటి పరిస్థితి మన చరిత్ర చెప్తున్నది. కానీ ఈరోజు వాళ్ళే భగత్ సింగ్ను పెద్ద వీరులుగా మాట్లాడుతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటకరమైన విషయం లేదు. చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా యువతరానికి, విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాస్ లైన్ ప్రజాపంద ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మావుడిపల్లి గ్రామంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ నివాళులు అర్పించడం అంటే ఇవాళ భగత్ సింగ్ సరిగా 95వ సంవత్సరాలు ఇవాళ చనిపోయి గడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అనేక ఉద్యమాలు చేసి ఈ దేశంలో బ్రిటిష్ వాడు ఉండకూడదు, ఈ దేశంలో మనమే స్వతంత్రంగా పాలించాలనేటువంటి ఒక నినాదంతో అనేక ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర ఇవాళ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకు ఉంది. కానీ ఇవాళ మనం పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఇవాళ అమెరికాతోటి ఇవాళ మన నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కాపాడుతాం, ఈ ధర్మాన్ని కాపాడుతాం అనేటటువంటి నినాదంతో అధికారం ఎక్కినటువంటి బీజేపీ సర్కార్ ఇవాళ వాణిజ్య ఒప్పందాలు అమెరికాతో చేసుకొని ఇవాళ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్నటువంటి ఆ కాళ్ళ ముందట మోకరిల్లుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక దిక్కు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ప్రతిసారి భగత్ సింగ్ దానికి వ్యతిరేకంగా మనము ప్రోగ్రాం తీసుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ అమెరికా ఇవాళ ఇరాన్పై దాడులు చేస్తూ ఉంది, ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి అనేక మంది స్కూళ్ళ మీద బాంబుల దాడులు చేసి అక్కడ 180 మందిని చంపడం అనంటే వీళ్ళ చర్య ఏ విధంగా ఉన్నాయనేది ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదాన్ని కానీ అటు ఇజ్రాయెల్ని కానీ మనం చూస్తే ఏర్పడతా ఉంది. కనుక ఇట్లాంటి చర్యలను ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఇవాళ ప్రశ్నించకపోవడం అనంటే నువ్వు వాళ్ళతో చేసుకున్నటువంటి నీ యొక్క దొంగ ఒప్పందాలు ఉన్నాయి కనుక ఇట్లాంటి చర్యలు చెల్లవు. ఇక ముందైన భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని మేము కొనసాగిస్తున్నాం, భగత్ సింగ్ వారసులం అని చెప్పి ఒక దిక్కు చెప్పుకుంటున్నటువంటి మీకు నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ భగత్ సింగ్ యొక్క వర్ధంతికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తాం. వర్ధంతి సభ ఈనాడు చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఏ పోరాటాలు అయితే నాడు చేసిండ్రో ఆ పోరాటాలు అనేటి ఇవాళ ఖాళీ మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ విధానాలన్నింటినీ పక్కకు పెట్టేసి అదానీ, అంబానీ లాంటి వాళ్లకు అప్పచెప్పడానికి ఈరోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తీసుకురావడం జరుగుతుంది. 1886 చికాగో, అమెరికా దేశంలోని చికాగో నగరంలో
కార్మికులు పోరాటం చేసి 8 గంటల పని దినాన్ని సాధించి ప్రపంచానికే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల విహారాలు 8 గంటల పని దినానికి ఒక దినం పనిచేసినట్టుగా లెక్కలు కట్టి ఇప్పటికీ ఇస్తున్నటువంటి చరిత్ర ఆ 8 గంటలకు ఉన్నట్టు. ఆ 8 గంటల పని దినాన్ని ఇవాళ 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి ఆ చట్టాలను మార్చేసి ఇవాళ కార్మిక వర్గానికి, ఈ దేశ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ, నువ్వు ఇప్పటికైనా నాడు నీ పార్టీలు ఎవ్వరు కూడా బ్రిటిష్ పరిపాలనలో జీతాలు చేసి పెన్షన్లు తీసుకొని జీతాలు తీసుకొని బతికినటువంటి వాళ్ళు, వాళ్లకు దాసోహంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ మేమే దేశభక్తులమని చెప్పుకుంటున్నది శుద్ధ తప్పు. కాబట్టి ఆ విధానం మార్చుకొని భగత్ సింగ్ ఏ ఆశయాలకైతే పోరాటాలు చేసి తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పరాయి పరిపాలనకు వ్యతిరేకంగా ఇచ్చిండో ఆ రకమైనటువంటి ఆలోచనలు మీరు చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి యువతకు కనీస ఈ సేవా ఆలోచనను పెట్టండి. శ్రీరాముడు ఆలోచన ఒకంత అయితే ఈ సేవా ఆలోచనను ప్రధానంగా పెట్టి వాళ్ళందరినీ మార్చడానికి ప్రయత్నం చేయాలా. ఈ పెట్టుబడిదారి విధానాన్ని కొనసాగించడానికి, సామ్రాజ్యవాదానికి లొంగి ఉండడానికి ప్రజల్ని ఎటువంటి పరిస్థితులలోనూ ఆ చట్టాలు అవన్నిటిని చేయొద్దని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్ ల్యాండ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ట్రేడ్ యూనియన్ TUCI ట్రేడ్ యూనియన్ తరఫున ఇప్పటికే అనేక పోరాటాలు జరిగినాయి. ఇవాళ ఏప్రిల్ నుంచి ఇంకా అతిపెద్ద పోరాటాలు జరిగే అవకాశాలు ఉంటాయని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వెంటనే మీ విధానాలు మార్చుకోవాలా. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కనీసం ఈ ఆలోచనకు వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం.